అమెజాన్ ఫ్లిప్కార్ట్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ స్టార్ట్ అయింది. 7th ప్లస్ నెంబర్స్కి ఇక 10,000 నుంచి ₹1,00,000 వరకు ఫోన్స్ చూద్దాం. గెలాక్సీ M06 5G 6.7 ఇంచెస్ ఎల్సీడీ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 6300 మీడియాటెక్ ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా, 5000 బ్యాటరీ. నెక్స్ట్ది మోటో G37 పవర్ అవాయిడ్ చేయండి. పోకో M7 ప్లస్ 15,500కు వస్తుంది. ఇది 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ, 144Hz రిఫ్రెష్ రేట్, 850 nits పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, స్నాప్డ్రాగన్ 6S Gen 3, UFS 2.2 స్టోరేజ్, బ్యాక్ 50 MP 2 MP డెప్త్ సెన్సార్, 8 MP ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 33 watts ఛార్జింగ్. ₹1,000 వాల్యూ పర్ మొబైల్. సామ్సంగ్ గెలాక్సీ M17 సూపర్ AMOLED డిస్ప్లే, 1200 nits పీక్ బ్రైట్నెస్, 8GB 6GB ర్యామ్స్, UFS 2.2, 50 MP 5 MP కెమెరా, 13 MP సెల్ఫీ. బ్యాటరీ ఒకటే 5000 ఇచ్చాడు. ఇది 7000 బ్యాటరీ ఇవ్వాల్సింది. మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ రెడ్మీ నోట్ 15 SE 22,000కి వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, కర్వ్డ్, స్నాప్డ్రాగన్ 6 Gen 3, LPDDR4X, UFS 2.2 స్టోరేజ్, 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, ఫ్రంట్ 20 MP, 5800 mAh బ్యాటరీ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి రెడ్మీ నోట్ 17 ఇచ్చాడు. దాంతో పోలిస్తే రెడ్మీ నోట్ 15 SE బెటర్ ఫోన్. ఇంకో 3000 వేసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M47 వస్తుంది 26,000కి. ఈ ఫోన్ కూడా బెటర్ ఫోనే. నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ F17 Pro 24,000కి వస్తుంది. ఇది 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 6 Gen 3, LPDDR5X, UFS 3.1, 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్, 12 MP ఫ్రంట్ కెమెరా, 6000 బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ 25 to 35 మిడిల్లో చూసుకుంటే 29,000కి నోట్ 14 Pro ప్లస్ 5G వస్తుంది. 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 3000 పీక్ బ్రైట్నెస్, స్నాప్డ్రాగన్ 7S Gen 3, అలాగే 6200 mAh బ్యాటరీ, 90 watts హైపర్ ఛార్జర్ వస్తుంది. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ 28,000కి వస్తుంది. ఇది 6.78 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4, అలాగే 7000 mAh బ్యాటరీ, 32 ఫ్రంట్, 50 MP బ్యాక్ కెమెరా వస్తుంది. IP68 69కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మోటో ఎడ్జ్ 60 Pro 6.7 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ 8350, అలాగే ఇది 6000 బ్యాటరీ వస్తుంది. ఒప్పో K13 టర్బో 6.8 ఇంచెస్ డిస్ప్లే, 50 MP మెయిన్ కెమెరా, మీడియాటెక్ 8450, అలాగే 7000 mAh బ్యాటరీ. నెక్స్ట్ 31,000లో చూసుకుంటే ఒప్పో K13 టర్బో ప్రో, సేమ్ స్పెక్సే, కాకపోతే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ A56. ఇది గేమ్స్ ఆడటానికి పనికిరాదు, జస్ట్ నార్మల్ యూజ్కి బాగుంటుంది. ఇది ఎగ్జినోస్ 1580 4 nanometer ప్రాసెసర్, ఇది 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది స్కిప్ చేస్తే బెటర్. నెక్స్ట్ మొబైల్ 33,000 పోకో X8 Pro 6.59 1.5K AMOLED డిస్ప్లే, 3500 పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ 8500 అల్ట్రా, కెమెరా యావరేజ్గానే ఉంటుంది. 6500 బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, IP68 69 69K కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పోకో F7 36,000కి, ఇది 6.83 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4, ఇది మంచి ప్రాసెసర్, గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ. నెక్స్ట్ మొబైల్ 40,000లో చూసుకుంటే IQ Neo 10, ఇది 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8S Gen 4, LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1, ఇది గేమ్స్కి చాలా బాగా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ కూడా ఇచ్చారు. మొబైల్ ఒప్పో రెనో 14, ఇది 39,000 ఉంది. ఇది కెమెరాస్కి బెస్ట్ ఫోన్. మీడియాటెక్ 8350, 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, 50 MP సెల్ఫీ కెమెరా, 6000 బ్యాటరీ, IP69 రేటింగ్ ఉంది. కెమెరాస్ పరంగా బెస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ నార్డ్ 6 42,000కి ఉంది. 6.78 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8S Gen 4, 9000 mAh బ్యాటరీ, 32 MP సెల్ఫీ, 50 MP మెయిన్ కెమెరా, IP68 69K. ఇది మంచి మొబైల్, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, వస్తే చూసి తీసుకోండి. నెక్స్ట్ మొబైల్ 48,000కి సామ్సంగ్ గెలాక్సీ
S25 FE ఇది కూడా మంచి ఫోనే. ఇది మొన్న ఆఫర్‌లో ఇంకా తగ్గింది. చూసి తీసుకోండి. నెక్స్ట్ మొబైల్ OnePlus 13 ఇది 60,000 ఉంది. మొన్న ఆఫర్‌లో 55,000 కూడా వచ్చింది. 55,000, 60,000 మిడిల్‌లో ఉంటే తీసుకోండి. మంచి మొబైల్ ఇది కూడా. నెక్స్ట్ మొబైల్ 52,000కి మోటో సిగ్నేచర్ ఇది 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5, గొరిల్లా గ్లాస్ పిక్టస్ 2, అలాగే ఇది 50 MP మెయిన్ కెమెరా, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా. కాకపోతే బ్యాటరీ ఒకటే 5200 ఇచ్చాడు. ఇది చాలా స్లిమ్‌గా లైట్ వెయిట్‌గా ఉంటుంది. IP68, 69. నెక్స్ట్ మొబైల్ వివో X200T. ఈ మొబైల్ అస్సలు వదులుకోవద్దు. 60,000కి వచ్చినా తీసేసుకోండి. ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్. కెమెరా పరంగా సూపర్ ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కాకపోయినా కానీ మంచి ఫోన్. నెక్స్ట్ మొబైల్ వివో X300. ఈ మొబైల్ కూడా చాలా తక్కువ రేటుకి వస్తే తీసుకోండి. ప్రెజెంట్ అయితే రేట్ ఎక్కువగానే ఉంది. మంచి మొబైల్ ఇది కూడా. నెక్స్ట్ మొబైల్ ఒప్పో ఫైండ్ X9 70,000కి వస్తుంది. అలాగే మనకు IQ15 మొబైల్ కూడా సూపర్ ఉంటుంది. ఇది 69,000కి వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ఇప్పుడు మార్కెట్‌లో బెస్ట్ ప్రాసెసర్. అలాగే Q3 చిప్ కూడా ఇందులో ఉంటుంది. ఇది బెస్ట్ మొబైల్. ఐఫోన్స్ కొనే కన్నా ఈ మొబైల్ కొనండి. చాలా బెస్ట్ మొబైల్. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఇది 90,000కి వస్తుంది. ఇది 90,000లో బెస్ట్ మొబైల్. తీసేసుకోండి వస్తే. అసలు డోంట్ మిస్. నెక్స్ట్ ₹1,00,000 పిక్సెల్ 10 ప్రో మొబైల్ కూడా వస్తుంది. ఈ మొబైల్ కూడా ఒక లుక్ వేయండి. ఇది గేమింగ్‌కి అంతగా పనికిరాదు. కాకపోతే ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోకి చాలా బెస్ట్. ఐఫోన్స్‌లో చూస్తే ఐఫోన్ 15 అసలు తీసుకోవద్దు. ఇది ఓల్డ్ మొబైల్. ఇది లేటెస్ట్‌గా వచ్చే iOS అలాగే ఏఐ ఫీచర్స్ ఇందులో ఉండదు. 16 వచ్చేసి తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే 17 ట్రై చేయండి. 17 బెస్ట్ ఉంటుంది. 17, 16 చూసుకుంటే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది మెయిన్‌గా. అలాగే కెమెరాస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా మార్చుకునే పని ఉండదు. 17కి వెళ్ళిపోండి. ఈ ఫెస్టివల్‌లో 10,000 నుంచి ₹1,00,000 మొబైల్స్. ఈ మొబైల్స్ చూసి స్పెసిఫికేషన్స్ చూసి మంచి మొబైల్ తీసుకోండి.